తెలంగాణలో ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను కాపాడుకోవాలి. అవి విధ్వంసం అయిపోతున్నాయి, నాశనం చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు, రాజకీయ నాయకులకు ఆకలి ఎటువంటిదంటే తొడేలు ఆకలి అన్నిటికీ తీరదు, తింటూనే ఉంటుంది. వీళ్ళు కూడా తింటూ ఉంటారు, ప్రకృతిని అంతా తింటున్నారు. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులు నదులన్నీ నాశనం చేస్తున్నారు, కాలువలన్నీ నాశనం చేస్తున్నారు. నదుల కింద ఉన్న ఇసుకంతా ఎత్తుకుపోతున్నారు. కొండలు, వర్షాలు పడేదే కొండల వల్ల, ఆ కొండలన్నీ కొట్టిపారేస్తున్నారు. అడవులన్నీ కొట్టిపారేస్తున్నారు. ఇటుకల కోసమని మట్టి అంతా తీసుకెళ్తున్నారు. బొగ్గంతా తవ్వి మొత్తం గోదావరి నదికి అటుపక్క 6 జిల్లాల్లో మొత్తం ఆ వాగుల నది వెంట ఓపెన్ కాస్ట్ మైన్స్ చేసి, అంటే అది బొగ్గు చెరువులు, బొగ్గు బావులు కాదు, పూర్వం బొగ్గు బావులు, ఇవి బొగ్గు చెరువులు. ఒక్కొక్క చెరువు కింద 20 ఊర్లు 30 ఊర్లు పోతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేదే లేదు, బాధితులకు నష్టపరిహారం ఇయ్యరు. ఆ బొగ్గు గాలిస్తే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అయితే ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరంలో ఉన్న పట్టణాలన్నీ మునిగిపోతాయి. ఇప్పటికే మునిగిపోతున్నాయి. మన దగ్గర 7,400 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరంలో రేవు పట్టణాలన్నీ మునిగిపోతాయి. ముంబై మునిగిపోద్ది, కాండ్లా మునిగిపోద్ది, కొచ్చిన్ మునిగిపోద్ది, చెన్నై మునిగిపోతుంది. మన దగ్గర అనుకుందాం, తడ నుంచి ఇచ్చాపురం, కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఆ మొత్తం తీర ప్రాంతంలో పట్టణాలన్నీ మునిగిపోతాయి. ఉదాహరణకు కొల్లేరు మునిగిపోతుంది, ఆ పక్కన కొత్తపట్నం మునిగిపోతుంది, కృష్ణపట్నం మునిగిపోతుంది, మచిలీపట్నం మునిగిపోతుంది, విశాఖపట్నం మునిగిపోతుంది, చిన్నపట్నం ఎట్లాగపోతుంది, పరదీప్ పోతుంది, కలకత్తా అన్నీ పోతాయి, న్యూయార్క్. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే బొగ్గు కాల్చడం. బొగ్గు కాల్చొద్దనే సోయి ప్రభుత్వాలకు ఉండాలి కదా. సింగరేణి కాలరీస్ ఏంటి, సింగరేణి కాలరీస్ కానీ కోల్ ఇండియా కానీ ఇప్పటికే మూసేస్తున్నాయి. మూసేయాలి. అది మూసేయకుండా మేము ఇంకా బొగ్గు కాలుస్తూనే ఉంటామంటే ఏమైపోద్ది? తెలంగాణ ఏమైపోద్ది, కోస్తా ఏమైపోద్ది, మొత్తం దేశమంతా నాశనం అయిపోతుంది. అందుకని సహజ వనరులను కాపాడుకోవాలి, వాటిని మనం నాశనం చేయకూడదు. ఈ ఒక్క జనరేషన్ చేస్తుపోతే భవిష్యత్ తరాలకు ఏమేమా? తర్వాత 2050 కల్లా మొత్తం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి మంచు ఖండాలన్నీ కరిగిపోతాయి, మంచు పర్వతాలన్నీ కరిగిపోతాయి. అది కనిపిస్తూనే ఉంది. దానివల్ల ఎంత విధ్వంసం జరుగుతుంది, సముద్ర మట్టం ఎంతెంత పెరుగుతుంది. దీని వెనక ఎవరి పాత్ర ఉందంటారు సార్? కంపెనీల పాత్ర. అది అమెరికన్ కంపెనీలు, ముఖ్యంగా అమెరికన్ కంపెనీలు, ఆ తర్వాత ఇండియన్ కంపెనీలు లాభార్జనే ముఖ్యం వాళ్ళకు. దానివల్ల జరుగుతుంది. మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు ఆ కంపెనీలకు బానిసలుగా తయారైనాయి, తొత్తులుగా తయారైనాయి. వాళ్ళంతా అభివృద్ధి పేరుతోటి విధ్వంసం చేస్తున్నారు. ఇది అభివృద్ధి అని ఎవరన్నా అంటే ఇంతకంటే తిక్క నిర్వచనం ఉండదు. ఈ నిర్వచనమే తిక్క నిర్వచనం. ఇది పర్వర్ట్ డెఫినేషన్. అది అభివృద్ధి కాదు, విధ్వంసం మాత్రమే. మనం ఎక్కడ చూసినా అదే జరుగుతున్నది. ఫార్మా కంపెనీలు ఫార్మా మందులు ఇక్కడ భారతదేశంలో తయారైతే ఎక్కువ. ఆ మందులన్నీ కూడా ఎగుమతి అవుతుంది. మందులేమో వాడు వాళ్ళ దేశం తయారు చేసుకోవడం. అమెరికా కానీ యూరోప్ కానీ అక్కడ మందుల కంపెనీలు పెట్టరు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే విషయం భయంకరమైంది, మనుషులు బతకలేరు. మన దగ్గరనే అది వాపి కావచ్చు, అంకలేశ్వర్ కావచ్చు గుజరాత్లో, తెలంగాణకు వచ్చేసరికి అది పటంచెరు కావచ్చు, పాశమైలారం కావచ్చు. ఇంత భయంకరం ఎక్కడ లేదు. వాపి అంకలేశ్వర్ తర్వాత ఎక్కువ ఫార్మా విషయం ఉన్నది పటంచెరు, పాశమైలారం ప్రాంతమే. ఇది నాశనం అయిపోయింది. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అమలు చేయలేదు. ఏమేమి రోగాలు వస్తున్నాయో వాళ్ళు కనిపెట్టి వాళ్ళకు మందులు ఉచితంగా ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ఆసుపత్రి పెట్టలేదు. ఇక ఎవరు చేయాలి, దాన్ని ఎవరు బుద్ధి చెప్పాలి? ఇంకా 45,000 ఎకరాలు పెడతారట ముచ్చర్ల దగ్గర ఫార్మా కంపెనీ. ఎందుకు పెడుతున్నారు? అంతంత అవసరం ఏమున్నది దానికి? ఎంత విధ్వంసం అవుతుంది. ఇది పోలేపల్లిలో పెడితే ఎంత విధ్వంసమైందో తెలుసు. ఆ మందుల ఫార్మా మాఫియా మనుషుల ప్రాణాలు తీసుకుంటున్నాయి. పోలేపల్లిలో 45 మంది చచ్చిపోయినారు, ఒక్క పోలేపల్లిలో. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. అంటే ఆ కంపెనీ పెట్టకముందు 45 మంది చచ్చిపోయారు, 45,000 మంది. ఇప్పుడు ఆ విషం అంతా వచ్చి దుందుబి నదిలో పడిపోతుంది, దిండివాగులో. అది కృష్ణానదిలో పోతుంది, కృష్ణానది విజయవాడ పోతుంది, విజయవాడ నాశనం అయిపోతుంది. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత. ఎన్ఎఫ్సి నుంచి కూడా భయంకరమైన విషయాలు వస్తున్నాయి, అణుధార్మిక పదార్థాలు విషయాలు వస్తున్నాయి. దానివల్ల కూడా మొత్తం కృష్ణానది నాశనం అయిపోతుంది, మూసీ నది నాశనం అవుతుంది, కృష్ణానది నాశనం అవుతుంది. సహజ వనరులు కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలి. ప్రాజెక్టులు కూడా కట్టొద్దు. ప్రాజెక్టులు కడితే భూకంపాలు వస్తాయి. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల భూకంపాలు వస్తాయి, సీస్మిక్ జోన్ ఏర్పడుతుంది, అంటే భూకంప పీడిత ప్రాంతం ఏర్పడుతుంది. ఎక్కడెక్కడైతే భూకంపాలు వచ్చినాయో దాని గర్భనాభి ఎక్కడుందని చూస్తే అది ప్రాజెక్టులోనే ఉంది, కోయినా భూకంపంతో సహా. అందుకని ఎన్జీఆర్ఏ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేజర్ ప్రాజెక్టులు కట్టకూడదు. స్టెప్ లాడర్ సిస్టమ్, నిచ్చెన మెట్లాగా 10 కిలోమీటర్లకు ఒక చిన్న కట్ట కట్టుకుంటూ పోండి. అప్పుడు పెద్ద ఇనండేషన్ ఉండదు, భారీగా లక్షల ఎకరాలు మునక ఉండదు, నీరు మాత్రం పారుతూనే ఉంటుంది, మునక ఉండదు, భారం పడదు, భూమి మీద భారం పడదని చెప్తున్నారు.
టాక్టానిక్ ప్లేట్స్ మీద భారం పడదని చెప్తున్నారు. అయినా ప్రభుత్వాలు ఉండడం లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లే దీన్ని గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబుల్లోకి, తిజోరుల్లోకి పోవాలి, వాళ్ళ అకౌంట్లో చేరాలి. అందుకని రాజకీయ నాయకులు ఆ లంచాలకు అలవాటు పడి, అధికారులు ఆ లంచాలకు అలవాటు పడి వీళ్ళు కాంట్రాక్టర్లను మేపుతున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసమనే హరితహారం అనే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతామని చెప్తుంది సార్. దాని గురించి ఏం చెప్తారు మరి? హరితహారం అనేది పెద్ద జోక్. అది అడవులన్నీ కొట్టేసి, లక్షల చెట్లు కొట్టేసి, వందల చెట్లు నాటుతున్నారు. గొర్రెలు, మేకలు 4 ఆకులు మేసినాయని తీసుకెళ్ళి దాన్ని బంధిస్తున్నారు. కానీ 6,000 చెట్లు కొట్టిన మంత్రులకు ఏ శిక్ష లేదు. వాళ్ళు వేల చెట్లు కొట్టేసి హైదరాబాద్లో అడవులన్నీ కొట్టేసినారు. హైదరాబాద్లో నేచురల్ పార్క్, ప్రకృతి ఇచ్చిన చెట్లు మొత్తం నాశనం చేసినారు. చెరువులు నాశనం చేసినారు. హైదరాబాద్ చెరువులు ఎక్కడున్నాయి? అడవులు ఎక్కడున్నాయి? లేవు కదా. ఢిల్లీ లాంటి ప్రదేశంలో అర్బన్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇక్కడ అర్బన్ ఫారెస్ట్ ఎందుకు లేదు? నిజాం పెట్టిన చెరువులు కూడా, చెట్లను కూడా ఎందుకు కొట్టేసినారు? బాగులేవి అన్ని హైదరాబాద్లో అన్ని బాగులే కదా. దేవి బాగ్, కిషన్ బాగ్, రామ్ బాగ్, జామ్ బాగ్, కుందన్ బాగ్, ఎన్ని బాగులన్నీ ఏమైనాయి? బాగంటే తోటలన్నీ నాశనం ఉన్నాయా? ఒక చోట ఉందా? పోయి చూద్దాం, అడుగుదాం. ఆ జోకర్లను తీసుకెళ్ళి అడుగుదాం, చూపించరా కుందన్ బాగ్ ఎక్కడుంది, రామ్ బాగ్ ఎక్కడుంది, కిషన్ బాగ్ ఎక్కడుంది, దేవి బాగ్ ఎక్కడుంది, జామ్ బాగ్ ఎక్కడుంది, ఇమ్లీ బన్నే కదా, బన్ అంటే వనం, ఇమ్లీ బన్ ఎక్కడుంది, బండ్లు ఉన్నాయా? ఏ బండ్లు? బీర్బాన్ బాగ్ ఉందా? బీర్బాన్ బాగ్ అడుగుదాం. అన్నీ కొట్టేసినారు. అట్లనే ఊళ్ళలో కూడా అన్నీ కొట్టేసి నాశనం చేసినారు. మీకు 30% గ్రామ కంఠాల్లో బంచరాయి ఉండేది. బన్ అంటే అనవి, జరా అంటే మేతభూమి, అడవుల మేత భూములు, బంచరాయి భూములు ఉండేవి. ఎక్కడుంది బంచరాయి భూములు? గ్రామ కంఠాలు ఉన్నాయా? లేవు కదా. మొత్తం నాశనం చేసేసినారు. చెరువులు ఉన్నాయా? చెరువులు నాశనం చేసినారు. చెరువుల చుట్టూ తుమ్మలు ఉండేవి. తుమ్మలు ఉన్నాయా? ఏ చెరువు పక్కన తుమ్మలు ఉంది చూద్దాం. ఎక్కడ తుమ్మలు లేవు. మొత్తం చెరువుల పక్కన తుమ్మలే మీరు కొట్టేసేసి, అడవులని నాశనం చేసి మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? ఆఖరికి ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్నాయా? జీలుగు చెట్లు ఉన్నాయా? అవి కూడా లేవు కదా. అవి కూడా నాశనం చేసినారు. ఉన్నాయని నాశనం చేసి మేము హరితహారం అంటే ఎవరు నవ్వుతారా? నమ్ముతారా? ఎవరు నమ్మరు, నవ్వుతారు. అది తెలుసుకోవాలి. అది జోక్. అది జోకు. కాంట్రాక్టర్లు మేపడానికి, ఐఏఎస్ ఆఫీసర్ను, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు మేపడానికి అది ఒక కొత్త పథకం అన్నట్టు. అంటే సార్, ఇంకో విషయం చూసుకుంటే సంచలనం రేపుతున్న జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేపుపై సంఘటన గురించి ఏం చెప్తారు సార్? ఆ మైనర్ బాలిక రేపు కావడానికి కారణం ఏంటంటే, అక్కడికి రాజకీయ నాయకులు పోతున్నారు. ముందు రాజకీయ నాయకులు చెవులు పిండాలి, బుద్ధి చెప్పాలి. నువ్వు నీ కొడుకుని దారిలో పెడతలేవు, డబ్బులు ఎక్కువైపోయి బానిసలు అయిపోతున్నారు. కొడుకులను కూడా బానిసలు చేస్తున్నారు. తాగి చచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులు ఫూట్గా తాగుతున్నారు. కంట్రోల్ లేదు. వాళ్ళ కోసమే పబ్బులు తెరుస్తున్నారు. పబ్బులు తెరవడమే పాపం. ముందు పబ్బు బంద్ చేయండి. క్లబ్బులు, హైదరాబాద్లో పబ్బులు బంద్ చేయాలి. పబ్బులు అంటేనే గబ్బులు అని అర్థం. గబ్బది. అన్ని క్లబ్బులు బంద్ చేయాలి. జూబ్లీ హిల్స్ క్లబ్ బంద్ చేయాలి, ఫిల్మ్ నగర్ క్లబ్ బంద్ చేయాలి. అక్కడ తోటలు పెట్టండి. క్లబ్బులు కూల్చేసి తోటలు పెట్టండి. పబ్బులు కూల్చేసి అక్కడ జిమ్లు పెట్టండి. పబ్బులు కూల్చి పారేసేయండి. డోజర్, మనం చెప్పాలి, బుల్డోజర్ కల్చర్ అక్కడ ఉంది కదా యూపీలో, అటువంటిది వచ్చేసి అన్నీ కూల్చి పారేయాలి. ఎందుకు నీకు క్లబ్బులు ఎందుకు, పబ్బులు ఎందుకు? అంటే తాగాలి, అదన్నీ విదేశాలకు డబ్బులు పోవాలి. అక్కడ తాగేదంతా విదేశాలది. తర్వాత గంజాయికి అలవాటు చేస్తున్నారు, మత్తుకు అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఏది ప్రశ్నించకుండా ఉండాలంటే, వాళ్ళకు తార్కిక శక్తి ఉండకుండా చేయాలంటే పబ్బులు, క్లబ్బులు, గంజాయి, డ్రగ్స్ అన్నీ చేసి మత్తులో ఉంచాలి. అది కాకుండా జర్దాలు, కిమాములు అన్నీ చేసి 24 గంటలు మత్తులో ఉంచేటట్టుగా చేయడానికి ఒక ప్రభుత్వం కుట్రపూరితంగా పథకం పనింది. దానివల్ల మొత్తం జాతి నిర్వీర్యమైపోతున్నది. సార్, ఈ కేసులో హోంమంత్రి మనవడు, అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు సార్? రాజకీయ నాయకులు దొంగలే కదా. ఎవడైనా దొంగనే. ఎంత ఎక్కువ దొంగ అయితే వానికి అంత పెద్ద పదవి వస్తుంది. అందుకని దొంగల కొడుకులు దొంగలే అవుతారు. మంచోడు ఎందుకు అవుతాడు? వాళ్ళు రేపిస్టులు, వీళ్ళు రేపిస్టులు. వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలు. వాళ్ళ చేతుల్లో పోలీసులు వాళ్ళ కనసనలో మసులుతుంటారు. అందుకని అవి ఇట్లనే ఉంటాయి. ముందు చెప్పాల్సింది ఏంటంటే, నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్ లేకుండా చూడాలి కదా. అది ఎలక్షన్ కమిషన్ కోరలు ఉండాలి కదా. కోరలు ఎందుకు లేవు? ఎలక్షన్ కమిషన్ కోరలు ఉండి పీకాలి వీళ్ళను. ఎలక్షన్ కమిషన్గా లేవు. వాళ్ళ కంట్రోల్ ఉన్నదే మరి ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, వాటి కోరలు ఉండాలి. కోరలు లేకపోతే పబ్లిక్ ఆడిట్ సిస్టమ్ ఉండాలి. రాజకీయ నాయకులను గల్లాబట్టి బహిరంగంగా నిలిచిపెట్టేట్టుగా సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ఆడిట్ జరగాలి, సోషల్ ఆడిట్ జరగాలి. అప్పుడు ఈ నేరాలు అరికట్టవచ్చు.